అధ్యక్షులు యాకూబ్, అభిమాన సినీ నటులు, రచయిత, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలతో కలిసి నడుస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారు, అమరులు గౌరీ లంకేష్కి సన్నిహిత మిత్రులు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, సభలో ఉన్న పెద్దలు, మిత్రులారా, పుస్తకంలోకి పోయే ముందు, పుస్తక పరిచయం చేసే ముందు, చందమామ, జైలు ఈ రెండు అవినాభావ సంబంధం ఉన్న రెండు అంశాలు. జైలులో ఉన్న ప్రతి ఒక్కరూ చందమామను అయితే చూడకుండా ఉండలేరు. ఒకవేళ చందమామను చూడలేకపోయినా వెన్నెలను చూడకుండా ఉండలేరు. వెన్నెలను, చందమామను బందీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్లనే జైళ్లలోకి వెళ్ళిన వాళ్ళందరూ, జైళ్లలోకి వెళ్ళిన తర్వాత కవులైన వాళ్ళు ఉన్నారు, కవులైనందువల్ల జైళ్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరూ కూడా జైళ్లలో చందమామ గురించి రాశారు. అటువంటి ఒక కవితతో ప్రారంభించి ఈ పుస్తక పరిచయం ప్రారంభిస్తాను. జైల్లో రాత్రి. నక్షత్రాలతో నిర్మించిన తిరుగుడు నిచ్చెన మెట్ల మీది నుంచి రాత్రి అంచెలు అంచెలుగా దిగి వస్తున్నది. నక్షత్రాలతో నిర్మించిన తిరుగుడు నిచ్చెన మెట్ల మీది నుంచి రాత్రి అంచెలు అంచెలుగా దిగి వస్తున్నది. ప్రేమమయ శబ్దాలు గుసగుసలాడుతున్నట్టు మెల్లగా, మృదువుగా గాలి తెమ్మెర వీస్తున్నది. తల వంచుకొని నిలబడిన ప్రవాసులలాగా జైలు వాకిట్లో చెట్లు ఆకాశ వస్త్రం మీద అద్దకప్పనిలో మునిగి ఉన్నాయి. నక్షత్ర కాంతిని ధూళిలో మాయం చేస్తూ, నీలాకాశాన్ని తెలుపు రంగులో ఉతికి ఆరేస్తూ, ముళ్ళ కంచెల పైకప్పుల మీద అందమైన వెన్నెల వేళ్ళు మెరుస్తున్నాయి. వియోగ బాధ నా మనసును నింపుతున్నట్టుగా ఆకుపచ్చని మూలల్లో తారట్లాడుతున్న నీడలు. ఒకే ఒక్క ఆలోచన నా హృదయంలో సంచలిస్తున్నది. ఈ క్షణాలు ఎంత మధురమైనవి, ఈ క్షణాలు ఎంత మధురమైనవి. నియంతృత్వ విషాలు తయారు చేసేవాళ్ళు ఉండని, చెలరేగని, వాళ్లకు ఒక్క విజయము దక్కదు, ఇవాళైనా రేపైనా. నియంతృత్వ విషాలు తయారు చేసే వాళ్లకు ఒక్క విజయము దక్కదు, ఇవాళైనా రేపైనా. వాళ్ళు ప్రేమికులు కలుసుకునే గదుల్లో కొవ్వొత్తులు ఆర్పేయాలనుకుంటున్నారు. వాళ్ళంత శక్తిమంతులే అయితే చంద్రకాంతిని మలిపెయ్యమనండి. వాళ్ళంత శక్తిమంతులే అయితే చంద్రకాంతిని మలిపెయ్యమనండి. భారత ఉపఖండం గర్వించదగ్గ మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్తాన్ జైల్లో రాసిన కవిత ఇది. పాకిస్తాన్ జైళ్ళైనా భారత జైలైనా ఏమీ తేడా లేదని మన జైల్లోని మరొక కవి, మనందరికీ తెలిసిన కవి, రాత్రి గాలి వీస్తూ ఉంటుంది. నా కవిమిత్రుడు చెప్పినట్టు జైలు గోడ ముళ్ళ తీగల్లో చంద్రుడు బందీ అవుతాడు. మేం పాడి మాట్లాడి విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం. వరవరరావు గారు 1974. 1974లో జైల్లో చంద్రుడి గురించి, ముళ్ళ తీగల్లో చిక్కిన చంద్రుడి గురించి రాసిన కవి 2025లో కూడా అదే చంద్రుడి గురించి, అదే ముళ్ళ తీగల గురించి, అదే నిర్బంధం గురించి రాసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఫైజ్, వరవరరావు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఎందరో కవులు జైలు గురించి, చందమామ గురించి రాసి ఉన్నారు. అదే శీర్షికతో ఇప్పుడిక్కడ నతాషా నర్వాల్ మీ అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థి. అక్కడ 2021-22లో సిఏఏ ఆందోళనలో భాగంగా అరెస్టు చేసిన వందలాది మంది ఢిల్లీ యువతుల్లో ఆమె ఒకరు. ఆమె జైల్లో ఉండగానే ఆమె తండ్రి మరణించాడు. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు, పెరోల్ కూడా ఇవ్వలేదు.
నతాషా నర్వాల్ తాను జైల్లో కవిత్వం రాసింది. అంతకుముందు రాసిందో తెలియదు. జైల్లో కవిత్వం రాసింది. ఆ కవిత్వంలో ఒక వాక్యం, చందమామను ఎంతకాలం బందీ చేయగలరు. ఆ వాక్యం తీసుకుని పోలీస్ ప్రాజెక్ట్ అని న్యూయార్క్ నుంచి నడిచే ఒక డిజిటల్ మ్యాగజైన్ ఉన్నది. పోలీస్ కాదు, పోలీసులకు వ్యతిరేకమైన పోలీస్. ఈ పోలీస్ ప్రాజెక్ట్ అనే మీరు నెట్ మీద చూస్తే దొరుకుతుంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రాజ్య బీభత్సానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా సృజనాత్మక శక్తిని ఎత్తిపడుతూ ఎన్నో రచనలు, ఇంటర్వ్యూలు, వీడియోలు చేస్తున్నారు. వాటన్నిటి ఆ ఫలితంగానే ఒక డిసెంటర్స్ మీద వాళ్ళు చేసిన ఒక వీడియో తర్వాత భీమా కోరేగాం ప్రాజెక్ట్ మీద కూడా చేయాలి అని భారతదేశానికి వచ్చారు. న్యూయార్క్ నుంచి నడిచే పత్రిక ఇది. సుచిత్ర విజయన్, ఫ్రాన్సెస్కా రెచియా అని ఇద్దరు అక్కడ ఆ పోలీస్ ప్రాజెక్టులో పనిచేస్తారు. వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క భీమా కోరేగాం కాదు, కశ్మీర్ వేలాది మంది అట్లాగే ఉన్నారు, ఈశాన్య భారతం వేలాది మంది అట్లాగే ఉన్నారు, మధ్య భారతం వేలాది మంది ఆదివాసులు జైళ్లలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన సమయానికి ఢిల్లీ కల్లోలాలు పేరిట ఢిల్లీలో వందలాది వేలాది ముస్లింలను అరెస్ట్ చేసి ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా అనేక నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నిటినీ డాక్యుమెంట్ చేయాలి అని అనుకున్నారు. 2014 మేలో నరేంద్ర మోడీ, నేను చాలాసార్లు నరేంద్ర హిట్లర్ అనో లేదా అడాల్ఫ్ మోడీ అనో అంటూ ఉంటాను. నిజానికి నరేంద్ర మోడీ అనేవాడు లేడు, అడాల్ఫ్ మోడీ ఉన్నాడు. ఈ అడాల్ఫ్ మోడీ పాలనలో ఎంత నిర్బంధం జరుగుతూ ఉన్నది, ఎన్ని వేల మంది అరెస్ట్ అయి ఉన్నారు, ఎన్ని వేల మంది తప్పుడు కేసులలో అరెస్ట్ అయి ఉన్నారు అని ఒక డాక్యుమెంటేషన్ ప్రారంభించారు. ఆ డాక్యుమెంటేషన్ 2 సంవత్సరాలు సాగింది. వాళ్ళు 2020-21లో వచ్చారు. 22 డిసెంబర్ దాకా, 2014 మే నుంచి 2022 డిసెంబర్ దాకా 7 సంవత్సరాలలో దేశంలో జరిగిన నిర్బంధకాండ, అందులో ప్రత్యేకించి రాజకీయ ఖైదీలు, ఈ రాజకీయ ఖైదీలు ఎందువల్ల అరెస్ట్ అయ్యారు, ఏ కేసులలో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, వాళ్ళు జైలుకు వెళ్ళినాక ఏ రచనలు చేశారు, ఇవి ప్రధానంగా వాళ్ళ డాక్యుమెంటేషన్లో భాగంగా తీసుకుని దాని ఆధారంగా ఈ పుస్తకం రాశారు. అసలు ఈ రాజకీయ ఖైదీలు, అందుకే దీని ఉపశీర్షిక భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు. దేశంలో గాంధీ ఎప్పుడో 1930లోనే అన్నాడు, ఒక దేశం పరిస్థితి ఏమిటో తెలియాలంటే ఆ దేశంలో జైళ్ళు ఎట్లా ఉన్నాయో చూడాలి అని. భారతదేశంలో జైళ్ళు ఇవాళ ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. 2022 నాటి లెక్కలే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంది, వాళ్ళు ప్రతి సంవత్సరం లెక్కలు విడుదల చేస్తుంటారు. వాళ్ళు ఎన్సీఆర్బి ఇచ్చిన లెక్కలు 2022 డిసెంబర్ 31 నాటి లెక్కలు, తర్వాత లెక్కలు లేవు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాలలో సమాచారం అడిగితే మా దగ్గర సమాచారం లేదు అని ఇస్తున్నారు వాళ్ళు. అందువల్లనే 2022 డిసెంబర్ నాటి సమాచారమే తాజా సమాచారం. ఆ సమాచారం ప్రకారం 5,73,000 మంది భారతదేశపు జైళ్లలో ఉన్నారు. ఈ 5,73,000 మందిలో 4,50,000 మంది, అంటే 75%, 175 మంది విచారణలో ఉన్న ఖైదీలు. వాళ్ళు విచారణ జరగలేదు, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాళ్ళకు ఒక శిక్ష పడలేదు. శిక్ష పడకుండా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాత్రమే కాదు, 17 సంవత్సరాలు జైల్లో ఉండి నిర్దోషిగా విడుదలైన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇవాళ మనం ఈ జూన్ 11న మాట్లాడుకుంటున్నాం కదా. జూన్ 6, 2018 భీమా కోరేగాం కేసులో మొదటి అరెస్టులు జరిగాయి. సురేంద్ర గాడ్లింగ్ అనే నాగ్పూర్ న్యాయవాది తన జీవితం అంతా 25 ఏళ్ల పాటు వేలాది ఆదివాసుల కేసులు వాదించిన వాడు, వందలాది వేలాది ఆదివాసులను బయటికి తీసుకొచ్చిన వాడు. ఆయన 2018 జూన్ 6న అరెస్ట్ అయితే ఇవాళకి 7 సంవత్సరాల వారం రోజులుగా జైల్లో ఉన్నాడు.
విచారణ ప్రారంభం కాలేదు, ఇంకా శిక్ష పడడం సంగతి వదిలిపెట్టండి. విచారణ ఎప్పటికి ఇంకా దశాబ్దాలు పడుతుందో తెలియదు. ఆయనతో పాటే మహేష్ రౌత్ అయితే ఇప్పుడు 27-28 సంవత్సరాల కుర్రవాడు. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే ఒక రీసెర్చ్ ఫెలోషిప్ కింద ఆదివాసీ ప్రాంతాలలో రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు. రీసెర్చ్ స్కాలరు అక్కడ పనిచేస్తున్నందువల్ల, ఆదివాసీ రీసెర్చ్ స్కాలర్లో పనిచేసినందువల్ల ఆదివాసుల సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమైంది. అందుకోసం ఆదివాసుల సమస్యలు పరిష్కరించడానికి సాగుతున్న ఉద్యమాలకు మద్దతు తెలపడం ప్రారంభించాడు. 2018 జూన్ 6న అరెస్ట్ చేశారు, 7 సంవత్సరాలుగా జైల్లో పెట్టారు. అట్లా దేశవ్యాప్తంగా రాజకీయ ఖైదీలే కొన్ని లక్షల మంది ఉన్నారు. మధ్య భారత అరణ్యాలలో ఆదివాసులను కుప్పలుగా 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది ఒక కేసులో ఉంటారు. అరెస్ట్ చేశారు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాదు ఫిర్యాదు లేదు. అందుకే అసలు ఈ రాజకీయ ఖైదీలు అనే మాట ఎప్పుడో వలస వ్యతిరేక జాతీయోద్యమంలో రాజకీయ ఖైదీలు ఉన్నారు. నెహ్రూ సుదీర్ఘకాలం జైల్లో ఉన్నాడు, గాంధీ జైల్లో ఉన్నాడు. కానీ 1947 తర్వాత కూడా ఇట్లా జైల్లో ఉండడం, 1975-77లో ఎమర్జెన్సీలో ఇట్లా రాజకీయ కారణాల వల్ల, తమ అభిప్రాయాల వల్ల, భావజాలాల వల్ల జైల్లోకి వెళ్ళి 1,00,000 మందిని ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఆనంద్ పట్వర్ధన్ గారు మొదటిసారి వీళ్ళకు ఒక మాట ఇచ్చారు, ప్రిజనర్స్ ఆఫ్ కాన్షియన్స్ అన్నారు. వాళ్ళ అంతరాత్మ వల్ల వాళ్ళ ఖైదీలు, వాళ్ళ భావాల వల్ల, వాళ్ళ అభిప్రాయాల వల్ల. నిజానికి ఇవాళ చాలామంది అంతరాత్మలు చంపుకొని ఉన్నాం కాబట్టి అంతరాత్మ ఖైదీలు అనే మాటకు కూడా మనకు అర్థం తెలియదు. వాళ్ళ అంతరాత్మ సామాజిక న్యాయం కోరింది, వాళ్ళ అంతరాత్మ సమానత్వం కోరింది, వాళ్ళ అంతరాత్మ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు రాసుకున్నాము, అవి అమలు కావడం లేదేమిటి అని అడిగింది. ఈ అంతరాత్మ ఖైదీలు ఏమనుకుంటున్నారు? 2014 నుంచి 2022 మధ్య ఈ పుస్తకం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. రాజకీయ ఖైదీలంటే ఏమిటి? ప్రగతిశీల ప్రజాస్వామిక సమాజం అని చెప్పుకునే వాటి మూలాలను ప్రశ్నించే అన్ని నేరాలకు రాజకీయ ఖైదీ అనే పేరు వర్తిస్తుంది. ప్రస్తుత అధికార సంబంధాలను, యథాతథ స్థితిని రాజకీయ ఖైదీలు ప్రశ్నిస్తారు. నిజానికి ఆశ్చర్యం వేస్తుంది. యథాతథ స్థితిని ప్రశ్నిస్తే ఖైదీ అవుతావా? యథాతథ స్థితిని ప్రశ్నిస్తే బంధిస్తావా? యథాతథ స్థితిని ప్రశ్నించకుండా మానవ సమాజ పురోగతే లేదు. ఈ ఉన్నది బాగలేదు, ఇది మారాలి, కొత్తది రావాలి అని అనుకోకపోతే మనిషి ఇక్కడి దాకా వచ్చుండేవారే కాదు. కానీ ఏ పాడు కాలం దాపురించిందంటే యథాస్థితిని ప్రశ్నిస్తే రాజకీయ ఖైదీ అవుతాం. యథాస్థితిని ప్రశ్నించినందుకు ప్రస్తుత అధికార సంబంధాలను, యథాతథ స్థితిని రాజకీయ ఖైదీలు ప్రశ్నిస్తారు. నియంతృత్వ ధోరణులను, అన్యాయాన్ని ఎదుర్కొంటారు. ఏ హక్కులు లేని వాళ్ళ పక్షాన నిలబడతారు. వాళ్ళ ఆలోచనలే నేరం. ఇది 2014 తర్వాత మరింత ఎక్కువగా ఈ పుస్తకంలో పదే చెప్పారు. ఇదే మొదటిసారి జరుగుతుందని మేము అనడం లేదు. భారతదేశంలో 47 నుంచి ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ 2014 తర్వాత ఇది గుణాత్మకంగా మారింది. ఆలోచించడమే నేరం అనే మాట దగ్గరకు వచ్చింది. ఇది మీ అందరూ వినున్నారు. జస్టిస్ ఎంఆర్ షా అనే ఒక మహా ఘనత వహించిన న్యాయమూర్తి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మీద నిర్దోషిగా నాగ్పూర్ బెంచ్ కొట్టేసిన తర్వాత స్టే కోసం ప్రాసిక్యూషన్ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు, సుప్రీంకోర్టులో అది తన ముందరికి వచ్చినప్పుడు, జస్టిస్ ఎంఆర్ షా ముందరికి వచ్చినప్పుడు న్యాయవాదులు ఆయన కేసు కొట్టేశారు, మీరు స్టే ఇవ్వకండి, కావాలంటే మళ్ళీ విచారించండి, పైగా ఆయన 90% వికలాంగుడు, వైద్యశాస్త్ర పరిభాషలో 90% వికలాంగుడు, కాబట్టి స్టే ఇవ్వకుండా విడుదల చేయండి అని అంటే జస్టిస్ ఎంఆర్ షా గారు ఆయన వికలాంగుడు కావచ్చు కానీ మెదడు ఉంది కదా, అది ప్రమాదకరం కదా అన్నారు. ఇది న్యూ నార్మ్ అంటారు. భారతదేశంలో ఇవాళ మెదడు ఉండడం నేరం, ఆలోచించడం నేరం,
ఆలోచించినందుకు ఇక్కడ వాళ్ళ ఆలోచనలే నేరం. ఆలోచించడం, కార్యాచరణకు దిగటం, మాట్లాడటం, హక్కుల కోసం పోరాడడం, తమ ఇళ్లను కాపాడుకోవడం, అంతిమంగా తమ పౌర విధులను నెరవేర్చడం నేరంగా మారుతుంది. అటువంటి నేరమయ ప్రపంచం, ఒక సరైన జీవన ప్రవర్తనను నేరంగా గుర్తించే సమాజం. అన్యాయపూరిత ఈ నేపథ్యంలో నిరసన అనేది దేశద్రోహం అవుతుంది, వ్యతిరేకత అనేది కుట్ర అవుతుంది. ఇవాళ అర్బన్ నక్సల్ అనే ఒక మాట చేర్చారు. ఆ అర్బన్ నక్సల్ మీ అందరికీ తెలుసు. గిరీష్ కర్నాడ్ గారు చనిపోయే ముందు నాను అర్బన్ నక్సల్ అని మెడలో వేసుకొని నిలబడ్డారు. అర్బన్ నక్సల్ అనే మాట ఎంత, గిరీష్ కర్నాడ్ గారు వెళ్ళిపోయారు, కానీ ఆ తర్వాత ఎంత దూరం వచ్చిందంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అర్బన్ నక్సల్ మేనిఫెస్టో, రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్, కాంగ్రెస్ ముక్త్ భారత్ తెస్తాము, మావోయిస్ట్ ముక్త్ భారత్ తెస్తాము. చివరికి మొన్న జనవరి 30న గాంధీ హత్య జరిగిన రోజు గాంధీ ముక్త్ భారత్ దేవలసి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది భారతదేశం? 2014 నుంచి 2022 వరకు ఈ పుస్తకం భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూపెడుతుంది. అనేక దృష్టాంతాల ద్వారా, అనేక ఉదాహరణల ద్వారా. ఆ ఉదాహరణలు అవన్నీ అంత వివరంగా మాట్లాడే అవకాశం లేదు, కానీ పుస్తకం స్థూలంగా మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. అరెస్టుల కాలం, నిరసనలపై కొరడా, అబద్ధాల కర్మాగారం, పోరాడుతున్న ప్రజలు, చిన్న చిన్న విషయాలు, భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు, నిందితులుగా పేర్కొన్న పేర్లు. ఏమిటి 7 అధ్యాయాల్లో వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసింది? మొట్టమొదటిది అరెస్టుల కాలం. నేను చెప్పాను, వాళ్ళు భీమా కోరేగాం కేసు గురించి అధ్యయనం చేయడానికి వచ్చారు. భీమా కోరేగాం కేసును అధ్యయనం చేసే క్రమంలో ఇది ఒక్క కేసు మాత్రమే కాదు, దేశంలో ఇటువంటి అనేక కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ కల్లోలాలు అనే పేరుతో వందలాది మంది ముస్లింలను అరెస్ట్ చేశారు. ముస్లింలను, ఆదివాసులను, దళితులను, మావోయిస్టులను. నిజానికి మాతో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే అని బుష్ అన్నట్టుగా ఇవాళ మోడీ, షాలు అంటున్నారు మాతో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే అని. అంటే మాతో లేని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము, మాతో లేని వాళ్ళందరూ నేరస్తులే, మాతో లేని వాళ్ళందరూ దేశద్రోహులే. ఈ క్రమంలో అరెస్టుల కాలం వచ్చింది. 2014 నుంచి 2022 వరకు ఈ అరెస్టుల కాలంలో ఏమేమి అరెస్టులు జరిగాయి, ఎట్లా జరిగాయి, రాజ్యానికి సంబంధించిన అన్ని సంస్థలను ఎట్లా విధ్వంసం చేశారు, న్యాయ వ్యవస్థను ఎట్లా విధ్వంసం చేశారు, ఆ అరెస్టుల పర్వాన్ని మొదటి అధ్యాయం చాలా వివరంగా డేట్లతో సహా. ఎందుకంటే వాళ్ళు 2014 మే 9న సాయిబాబా ఇంటి మీద, ఇంకా అప్పటికి మోడీ అధికారంలోకి రాలేదు, మోడీ అధికారానికి రావడానికి ఇంకో 15 రోజుల సమయం ఉంది. అప్పుడే సాయిబాబా అరెస్ట్ జరిగింది, సాయిబాబా ఇంటి మీద దాడి జరిగింది. అప్పటి నుంచి ప్రారంభించి 2022 డిసెంబర్ దాకా ఈ మొదటి అధ్యాయం సాగుతుంది. రెండోది నిరసనలపై కొరడా అనే అధ్యాయం. ఈ నిరసనలపై కొరడా అనే అధ్యాయం ఎన్ని రకాల పోలీసు దౌర్జన్యాలు ఈ దేశంలో జరుగుతున్నాయి, సోదా పేరుతో, జప్తు పేరుతో, అరెస్ట్ పేరుతో, ఎలక్ట్రానిక్ డివైసెస్ను స్వాధీనం చేసుకునే పేరుతో ఇళ్ల మీద దాడులు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఆ తర్వాత తప్పుడు కేసులు, అందులోనూ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం అనే ఒక చట్టం. నిజానికి ఎంత చట్ట వ్యతిరేకమైన చట్టం అంటే అది, ఆ చట్టం ప్రకారం బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ చట్టం ప్రకారం ఒకసారి ఆ చట్టం కింద మీరు అరెస్ట్ అయితే కేసు పూర్తయ్యే వరకు ప్రాసిక్యూటర్ ఆమోదిస్తే తప్ప బెయిల్ ఇవ్వకూడదు. న్యాయమూర్తి చేసిన ఆరోపణలు నిజమే అని తన బుర్రకు తోస్తే దాని సాక్ష్యం అక్కర్లేదు, విచారణ అక్కర్లేదు. పాత రోజుల్లో ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్, ఇంతకుముందే చెప్పినాను, నిస్సందేహమైన సాక్ష్యాధారాలు, బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్, ప్రొసీజర్ లేడ్ అవుట్ బై ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈ 2 కారణాలను తుంగలో దొక్కి ఇవేమీ అక్కర్లేదు,
ప్రాసిక్యూషన్ అనుమతి, జడ్జి గారి మనసులో ఇవి నిజమే అనిపిస్తే బెయిల్ ఇవ్వనక్కర్లేదు. 17 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పాను. బొంబాయి రైట్స్ కేసులో, బొంబాయి బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయిన ఖాలిద్ 17 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆ కేసును ఆయన నిర్దోషి, సాక్ష్యాధారాలు లేవు అని కొట్టేశారు. అంటే జీవితం అంతా ధ్వంసం అయిపోయింది, వ్యర్థమైపోయింది. మన కళ్ళ ముందర చూసాం. సాయిబాబా యూఏపీఏ కేసులో ఉన్నాడు, అందువల్లనే 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలలో శరీరంలోని ప్రతి అంగము ధ్వంసం అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఈ శిథిలమైపోయిన స్థితిలో కేసు కొట్టేసి ఆయన విడుదలయ్యి 6 నెలలు బయట ఉన్నాడు. 6 నెలల్లో 4 నెలలు చికిత్సకే సరిపోయింది. ఆ చికిత్సలో కూడా శిథిలమైపోయిన అవయవాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాలేదు. ఆయన మరణించాడు. ఈ 2వ అధ్యాయం నిరసనలపై కొరడా అనేది మొత్తంగా ఇటువంటి రాజ్య బీభత్సం, రాజ్య హింస వ్యక్తుల మీద యూఏపీఏ అనే ఒక దుర్మార్గమైన చట్టం, డ్రెకోనియన్ లా అంటారు ఇంగ్లీష్లో. దుర్మార్గం అనేది కూడా చాలా చిన్న మాట. ఈ దుర్మార్గమైన చట్టం ఎన్ని వేల మందిని, మనం ఇంకా తెల్లబట్టల మధ్యతరగతి వ్యక్తీకరణ శక్తి ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దండకారణ్యం విస్తరించిన 6-7 రాష్ట్రాలలో వేలాది మంది ఆదివాసులు ఇటువంటి కేసుల్లో ఉన్నారు. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళని కలవడానికి అవకాశం లేదు, వాళ్ళకు బెయిల్లు లేవు. అటువంటి దుర్మార్గమైన చిట్టానంతా ఈ 2వ అధ్యాయం నిరసనలపై కొరడా. ఇవి కొంత మాట్లాడుతుంటే ఇది ఏదో సాయుధ మావోయిస్టుల కథ అనిపిస్తుంది, లేదా సాయుధ కాశ్మీరీ మిలిటెంట్ల కథ అనిపిస్తుంది. ఎంత మాత్రము కాదు. నిరాయుధమైన ఆదివాసులు, నిరాయుధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మా పౌరసత్వాన్ని ధ్వంసం చేస్తుంది, లేకుండా చేస్తుంది. ఇది రాకూడదు అని షహీన్ బాగ్ లాంటి చోట, దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు, శాంతియుత గాంధేయ నిరసన ప్రదర్శనలు. నినాదాలు ఇవ్వడం కూడా లేదు, చేతిలో ఆయుధం పట్టుకోవడం లేదు, కర్ర పట్టుకోవడం లేదు, ప్లకార్డులు కూడా లేవు. నిరసన శిబిరాల్లో కూర్చున్నారు. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ షార్జిల్ ఇమామ్ ఇంకా జైల్లో ఉన్నాడు, ఒమర్ ఖలీద్ ఇంకా జైల్లో ఉన్నాడు. అటువంటి వాళ్ళు అనేక మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఈ 2వ అధ్యాయం నిరసనలపై కొరడా. ఢిల్లీ రాయట్స్, 2020 రాయట్స్, భీమా కోరేగాం కేసు, అటువంటి కేసులన్నిట్లో నిరసనల మీద ఎట్లా కొరడా జళిపించారు చెప్తుంది. 3వది అబద్ధాల కర్మాగారం అని ఇంకొక అధ్యాయం. ఈ అబద్ధాల కర్మాగారం, అసలు భారతదేశంలో అబద్ధాలు ఎట్లా తయారవుతున్నాయి ఇవాళ చాలామందికి తెలుసు. వాట్సప్ ఫ్యాక్టరీ అనే మాట మీరు వినున్నారు. వాట్సప్ ఫ్యాక్టరీ అనే మాట రాకముందే దాదాపు 7-8 సంవత్సరాల కింద మోడీ అమిత్ షా అధికారంలోకి వచ్చిన కొత్తలో అజిత్ దోవల్ అని వీళ్ళిద్దరిని నడిపించే వ్యక్తి ఉన్నాడు. భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారు అని ఆయన పేరు. ఆయన మన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి వచ్చి శిక్షణ పొందుతున్న ఐపీఎస్ ఆఫీసర్లకు ఉపన్యాసం ఇస్తూ, ఇప్పటికీ 3 రకాల యుద్ధాలు అయిపోయాయి. నేల మీద యుద్ధం, ఆకాశంలో యుద్ధం, జలాల్లో యుద్ధం అయిపోయాయి. ఆ యుద్ధాలు లేవు. 4వ తరహా యుద్ధం రాబోతున్నది. అది పౌర సమాజపు యుద్ధం. పౌర సమాజంలో ప్రతి మనిషి శత్రువే. ఈ బయటి శత్రువులను మనం గుర్తించాం ఇన్నాళ్ళు. బయటి శత్రువుల మీద త్రివిధ దళాలతో యుద్ధం చేశాం. ఇప్పుడు 4వ యుద్ధం రాబోతున్నది, దీనికి సిద్ధపడండి అని యువ ఐపీఎస్ అధికారులకు ఆదేశం ఇచ్చాడు. ఆ తర్వాత 7 ఏళ్లకి ఈ ఆదేశం ప్రకారమే దీన్ని ఒక మానసిక యుద్ధం అంటారు. ఈ ఆదేశం ప్రకారమే ఇవాళ దేశవ్యాప్తంగా అబద్ధాల కర్మాగారాలు తయారవుతున్నాయి. నేను తెలంగాణలో ఒక జిల్లా కేంద్రానికి పోయి ఏదో మీటింగ్లో మాట్లాడడానికి పోయాను. ఎదురుగా ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. జిల్లా కేంద్రం, అది చాలా చిన్న జిల్లా కేంద్రం. ఈ 4-5 అంతస్తుల బిల్డింగ్లో ఒక అంతస్తు మొత్తం ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ఏమిటిది అని అడిగాను.
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి ఇన్ని ఏసీలు ఎందుకు? ఒక ఫ్లోర్ మొత్తం 30-40 ఏసీలు కనబడుతున్నాయి అంటే అక్కడ ఉద్యోగులు ఉంటారు. రోజు పొద్దున 10 to 5 వస్తారు. కంప్యూటర్ల మీద కూర్చొని అబద్ధాలు వండుతుంటారు. ఒక జిల్లా సంగతి చెప్తున్నాను నేను. ఇటువంటి అబద్ధాల కర్మాగారాలు దేశవ్యాప్తంగా 50,000 మందో 60,000 మందితో తయారవుతున్నాయి. కాదన్న వాణ్ణి ఎప్పుడో కాళోజీ అన్నాడు, ఏకీభవించనోడి పీక నొక్కు సిద్ధాంతం ఫాసిజం అని. నువ్వు నాతో ఏకీభవించవా? నువ్వు నా మాట అంగీకరించవా? నేనన్న మాటనే నువ్వు అనవా? నువ్వు తప్పకుండా నీ పీక నొక్కవలసిన వాడివి. పీక నొక్కడం అనేక మార్గాలు. చంపడం, గౌరీ లంకేష్ని చంపారు, దబోల్కర్ను చంపారు, కల్బుర్గిని చంపారు. చంపడం ఒక మార్గం. చంపడం కన్నా చాలా ఒక రేంజ్ ఆఫ్ హత్యాకాండాలు ఉన్నాయి. అబద్ధాల హత్యాకాండ, దుష్ప్రచారాల హత్యాకాండ, వ్యక్తిత్వ హననాల హత్యాకాండ, గాయపరిచే హత్యాకాండ, కుటుంబాలను భయపెట్టే హత్యాకాండ, ఇటువంటి అనేక హత్యాకాండల అబద్ధాల కర్మాగారాలు సాగుతూ ఉన్నాయి. అది ఒక అధ్యాయం చెప్తుంది. ఆ తర్వాత ఇంకొక అధ్యాయం పోరాడుతున్న ప్రజలు. చాలా ఆసక్తికరమైన పుస్తకం ఇది. వాళ్ళ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. పోరాడుతున్న ప్రజలు ఏమిటంటే, జైళ్ళలో ఉన్నవాళ్ళు జైల్లో ఉంటారు. వాళ్ళకేమి రోజుకు 7 గంటలు 8 గంటలు బ్యారక్లో నుంచి బయటికి తీసుకొస్తారు. మిగిలిన 16 గంటలు బ్యారక్లో ఉండాలి. చదువుకుంటే చదువుకుంటారు, ఆడుకుంటే ఆడుకుంటారు, లేదా పిచ్చి వాళ్ళు అయిపోతారు. కానీ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా బయట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ జీవితం ఎట్లా సాగుతూ ఉన్నది? వాళ్ళను సమాజం ఎట్లా చూస్తూ ఉన్నది? వాళ్ళను హైదరాబాదులో తప్పుడు కేసులో అరెస్ట్ అయిన ఇస్లామిక్ టెర్రరిస్టులు అనే పేరుతో తప్పుడు కేసులు అరెస్ట్ అయిన అనేక మంది యువకులను వెంటనే ఇళ్లలో నుంచి ఖాళీ చేయించారు. ఇళ్లలో నుంచి ఖాళీ చేయించడం మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళలో టెర్రరిస్ట్కే బచ్చే అని అవహేళన చేశారు. పిల్లల చదువులు ధ్వంసం అయిపోయాయి. కుటుంబాలకు ఏమవుతుంది? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఈ అధ్యాయం పోరాడుతున్న ప్రజలు అని టైటిల్ పెట్టారు. పోరాడుతున్న ప్రజలు నిజంగా కుటుంబాల వాళ్ళు. తమ ఆత్మ బంధువు, తమ కుటుంబ సభ్యుడు, తమ కుటుంబ సభ్యురాలు జైల్లో ఉన్నందుకు వాళ్ళను కలవాలి, వాళ్లకు న్యాయ సహాయం చేయాలి, వాటి న్యాయవాదుల చుట్టూ తిరగాలి, వాళ్లకు డబ్బులు సమకూర్చుకోవాలి. వాళ్లే బ్రెడ్ విన్నర్లు అయితే తమ జీవితాలు గడపడానికి బ్రెడ్ సంపాదించుకోవాలి. ఇవి మాత్రమే కాదు, అవమానాలు భరించాలి. నిజంగా పోరాడుతున్న ప్రజలు వాళ్ళు. అది ఒక అధ్యాయం. దాని తర్వాత అధ్యాయం ఇంకా ఆశ్చర్యకరమైనది, ఇంకా ఆసక్తికరమైనది. చిన్న చిన్న విషయాలు అన్నారు. ఏమిటి చిన్న చిన్న విషయాలు? జైలు నుంచి విడుదలై వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయారు. మీకు జైలు జ్ఞాపకం ఏమన్నా చిన్న వస్తువు ఉందా అని అడిగారు. జైల్లో ఉన్న వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయారు. మీ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా, ఆయన జ్ఞాపకం ఏమిటి, ఆమె జ్ఞాపకం ఏమిటి మీ దగ్గర అని అడిగారు. చాలా చిన్న విషయాలు ఇవి. కానీ ఏళ్లుగా దూరం అయిపోయి ఉన్న మనిషి గురించి ఏమి తలుచుకోవాలి? ఏ జ్ఞాపకం వాళ్ళను నిత్యము మనలో నిలబెడుతుంది? లేదా వాళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ జైల్లో వాడిన పెన్ను, ఆ జైల్లో వాడిన కళ్ళజోడు, ఆ జైల్లో చదివిన పుస్తకం, ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఈ అధ్యాయం. ఆ తర్వాత ముఖ్యమైన అధ్యాయం, నిజానికి దీనికి ఉపశీర్షికగా ఉన్న భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు. ఇది ఒక 30 మంది, నేను ఇంతకుముందే చెప్పాను, 17 మంది జైల్లోకి వెళ్తే ఎంత అప్పటి వరకు సృజన శక్తి లేని వాళ్ళు కూడా తప్పనిసరిగా సృజనాత్మక కళాకారులుగా, కవులుగా, రచయితలుగా మారుతారు. ఇది ప్రపంచవ్యాప్తమైన అనుభవం. ఎందుకంటే ఒకటి, సమయం దొరుకుతుంది. రోజుకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది జైలు జీవితం. మన 24 గంటలు మనకు బయట ఉంటుంది కదా, లోపల 24 గంటలు ఉండవు. లోపల 8 గంటల పగలు, 16 గంటల రాత్రి. ఏమిటిది? పొద్దున లేవగానే ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, 11ంటికి లంచ్ అంటారు, 4ంటికి డిన్నర్ పెట్టేస్తారు. ఎందుకంటే పొద్దున 7ంటికి బ్యారక్ తాళం తెరవాలి, సాయంత్రం 5ంటికి బ్యారక్ తాళం వేయాలి.
మీ జీవితం మొత్తం ఈ 8 గంటల్లో కుదించుకోవాలి. మిగిలిన 16 గంటలు ఎప్పుడు లైట్ వెలుగుతూ ఉంటుంది, లైట్ తీసేయరు. ఎందుకంటే ఖైదీలు ఆత్మహత్య చేసుకుంటారేమో అని కాపాడడానికి వెలుగు ఉండాలి. ఈ వెలుగు వల్ల వాళ్ళు నిద్ర కూడా పోలేరు. ఈ వెలుగు వల్ల బ్యారక్లో ఉండే విపరీతమైన రష్ వల్ల భారతదేశంలో, నేను ముందర గణాంకాలు చెప్పేటప్పుడు మర్చిపోయాను, 2021లో భారతదేశంలో 1300 జైళ్ళు ఉండేవి. 2025లో 1400 జైళ్ళు అయ్యాయి. 4 సంవత్సరాల్లో 100 జైళ్ళు పెరిగాయి. అయినప్పటికీ మీరు ఏ జైలుకైనా వెళ్ళండి, ఓవర్ కెపాసిటీ. 1000 మంది ఉండవలసిన జైల్లో 1500 మంది, 2000 మంది ఉంటారు. అందువల్ల వ్యక్తులకు, లోపల ఉండే ఖైదీలకు ఒక నిరంతర అంతర్మథనం సాగుతూ ఉంటుంది, ఆలోచన సాగుతూ ఉంటుంది. ప్రతి విషయము, ప్రతి చిన్న విషయం. జైల్లోకి పోయినప్పుడు మీలో ఎవరైనా జైలుకు వెళ్ళారో లేదో తెలియదు, జైలుకు వెళ్తే దినపత్రిక మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి ఎడిటెడ్ ప్రింటెడ్ దాకా చదువుతారు. చదవక తప్పదు, అంత అవకాశం. ప్రతి పుస్తకము మొదటి నుంచి చివరి దాకా వివరంగా చదువుతారు. అందువల్లనే విపరీతమైన ఆలోచన సాగుతుంది, అందువల్లనే విపరీతమైన సృజన కూడా జరుగుతుంది. జైలులోకి వెళ్ళిన ప్రతి ఖైదీ అటువంటి ఒక రచన చేశారు. వీళ్ళు ఇక్కడ ఒక 17 మంది రచనలు తీసుకొని, దానిలో వచన రచనలు ఉన్నాయి, కవితా రచనలు ఉన్నాయి, ఉత్తరాలు ఉన్నాయి, అనేకమైనవి. వాటిని కూడా ఇక్కడ భాగం చేశారు. ఒక్క రచన మాత్రం, వాటిలో నుంచి ఒక్క రచన మాత్రం మీకు చదివించి ముగిస్తాను. ఇది గుల్ఫీ షా ఫాతిమా అని మీరందరూ పేరు వినే ఉంటారు. ఢిల్లీ రైట్ సందర్భంగా అరెస్ట్ అయింది, ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉంది. ఆమె 2022 మే 24 రాత్రి వర్షం పడుతోంది. మెలకువగా ఉన్న నేను ఈ వాక్యాలను వెంటనే కాగితం మీద పెట్టాను అని నోట్ కూడా రాసింది. నిన్న కాళరాత్రి వేళలో అమాయక గాలులు ప్రియతముల ప్రతిధ్వనులై చెరసాల తలుపులను తట్టి పిలిచాయి. మెరుపులు ఉరుములు కూడా మా విడుదల కోరుతూ మళ్ళీ మళ్ళీ గర్జిస్తున్నాయి. విఫల ప్రయత్నాల తర్వాత లేత కొమ్మలు విలపిస్తున్నాయి. చిరుజల్లుల కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ పుడమి ఢంకాను మోగిస్తున్నాయి. ఫిర్యాదుల గొంతులను ఎలుగెత్తి వినిపిస్తున్నాయి. కానీ చెవిటి పాములు పడగ విప్పి విషపూరిత కోరలు చాచి నాట్యం చేస్తూనే ఉన్నాయి. అయినా నిన్న కాళరాత్రి వేళలో పీడిత తాడిత ప్రజలు తమ పిడికిళ్ళు ఎత్తే నిలబడ్డారు. చివరిగా ఈ రాజకీయ ఖైదీల గొంతుకలు గడిచిపోయిన గొంతుకలు కావు. 2014, 2022 అని దీని మీద తేదీలు ఉంటే ఉన్నాయేమో కానీ ఇవాల్టికి ఈ ఖైదీలలో చాలామంది ఇంకా జైళ్లలో ఉన్నారు. ఈ ఖైదీలలో చాలామంది జైళ్లలో ఉండడం మాత్రమే కాదు, ఆపరేషన్ కగార్ పేరుతో, నేను ఇంతకుముందే చెప్పాను, హత్యాకాండకు ఒక రేంజ్ ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతో 2014 జనవరి 1న ఒక 6 నెలల పసిపాపను చంపడంతో ప్రారంభమైన మారణకాండ ఇప్పటికీ 550 మందిని బలి తీసుకుంది. ఈ 550 నిజంగా రాజకీయ ఖైదీలు కాదగిన వాళ్ళు. రాజకీయ ఖైదీలు అయితే దశాబ్దానికో 2 దశాబ్దాలకో విడుదలవుతారనే ఒక నమ్మకమైనా ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. అందువల్ల ఈ రాజకీయ ఖైదీల గురించి ఆలోచించేటప్పుడు రాజకీయ ఖైదీలు కాకుండా ప్రపంచం నుంచి దూరం చేయబడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. రాజకీయ ఖైదీల గురించి ఆలోచించాలి. రాజకీయ ఖైదీలు కాగలిగిన అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. చందమామను ఎంతకాలం బందీ చేయగలరు అనేది ఒక ఆలంకారికమైన మాట కాదు. చందమామ ఎప్పటికైనా 15 రోజులకు నిండుగా వస్తుంది, ఒక 15 రోజులు కనబడకుండా పోతుంది, ఒకరోజు అసలే కనబడకుండా పోతుంది. కానీ చందమామను బందీ చేయడం ప్రపంచానికి, ప్రపంచంలోని నిరంకుశ నియంతృత్వ శక్తులకు ఇంతవరకు సాధ్యం కాలేదు. ఎందువలనంటే శ్రీశ్రీ ఎప్పుడో ఒకసారి అన్నాడు, ఆణవ శక్తి కన్నా మానవ శక్తి మిన్న. ఈ మానవ శక్తి మీద విశ్వాసం పెట్టుకుంటే, ప్రజల సృజనాత్మకత మీద, ప్రజల
పోరాట దీక్ష మీద, పోరాట శక్తి మీద నమ్మకం పెట్టుకుంటే చందమామను ఎంతకాలం బందీ చేయగలరు, చందమామను ఎప్పటికీ బందీ చేయలేరు అని నినదిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.